పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్థానిక గంగానగర్ ప్రధాన రహదారి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది। ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వాహనదారులు తాకిన మైకంలో అస్సలు వాహనాలు నడపకూడదని సూచించారు। డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారిపై కేసులు పెట్టి శిక్షలు విధించిన వాహనదారుల్లో మార్పు రావడం లేదని వాపోయారు। తాకి వాహనాలు నడపడం వలన నరాల మీద ఎఫెక్ట్ పడి పక్షవాతం రావడం, ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టం జరుగుతుందని తెలిపారు। వాహనదారులు తమకేమైనా జరిగితే తమ కుటుంబం ఏమవుతుందో దృష్టిలో పెట్టుకొని మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు। ప్రజానీకానికి ట్రాఫిక్ పోలీస్ విజ్ఞప్తి, అందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు ఎవరు తాగిన మైకంలో వాహనాలు నడపకూడదు। చాలా మందిని గమనిస్తూ ఉంటే రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా రోజు 10ల సంఖ్యలో కేసులు పెడుతున్నా కూడా ఇలా మారడం లేదు। ఇలా తాగి బండ్లు నడపడం వల్ల మీ యొక్క అది నరాలపైన ఎఫెక్ట్ పడి మీ యొక్క ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది। పాక్షికంగా కాలు ఇరగడం చేయడం కూడా జరిగే అవకాశం ఉంటుంది। కాబట్టి ఎవరు కూడా తాగిన తర్వాత వెహికల్ నడపొద్దని చెప్పేసి మీ గమ్యస్థానానికి సురక్షంగా చేరుకోవాలి। మీరు తాగేటప్పుడు ఆలోచన రావాలి, ఇంట్లో కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారనే ఆలోచన మీకు రావాలి। ఇందులో భాగంగా రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ పాయింట్లో ఇవాళ ఈ బస్టాండ్ నియర్ బై ఈ గంగానగర్ చౌరస్తాలో ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది। కాబట్టి అందరూ కూడా తాగి వాహనాలు నడపకుండా ఉండడం కోసము మేము విజ్ఞప్తి చేస్తున్నాం।